నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 24వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు యువత కావలి పట్టణ అధ్యక్షుడు శివ మరియు వార్డు నాయకులు కలిసి కావ్య కృష్ణారెడ్డికి గజమాలలతో భారీగా పూలు చల్లి బాణాసంచ కాల్చి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావ్య కృష్ణారెడ్డి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరూ రాష్ట్రం కావలి అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా, ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించుకుంటే కావలి కనకపట్నం చేసి చూపిస్తామని వారు ఎన్నికల ఓటును అడిగారు. ఈ కార్యక్రమంలో కోటయ్య, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పసుపు పచ్చ జెండా బట్టి కదిలే కావ్య కృష్ణారెడ్డి, మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి. కావలి మున్సిపాలిటీ ఈ రోజున 21, 20, 24 వార్డులలో ప్రచార నిమిత్తం 24వ వార్డులో ఈ రోజున ఇంటింటా ప్రచార కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులు అందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ అందరూ కూడా మేమున్నా మీకు మా దీవెనలు, మా ఆశీస్సులు అన్నీ కూడా మీకే, తప్పకుండా తెలుగుదేశానికి ఓటేసామని గెలిపిస్తున్నాం అని మీరందరూ చూపిన ఆదరాభిమానాలు నా మనసును మా మనసుని నింపాయని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ ఆశీస్సుల కోసం, మీ దీవెనల కోసం ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి మంచి పాలన రావాలి. ఈ రాక్షస పాలన పోతే తప్ప మన జీవితాలు, మన ప్రాంతాలు, మన అన్నీ కూడా అభివృద్ధి కావు. అందుకనే తెలుగుదేశంకి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి అని చెప్పి మీ ముందుకు వచ్చాం. తప్పకుండా మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, సైకిల్ గుర్తుకు ఉండాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, 10 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోక, ఏ ఒక్క కార్యక్రమాలు కానీ చేసిన పాపాన పోక, కాలనీలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లేదా మంచినీటి సదుపాయాలు కానీ ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా కల్పించడంలో విఫలమై సంపాదనే ధ్యేయంగా తన అనుచరులు కలిసి కావలిని పోలీసుల దౌర్జన్యం ముందు తెలుగుదేశం నాయకులని, కార్యకర్తలని, సామాన్లని భయభ్రాంతులు చేస్తూ ఎన్నో రకాలుగా ఆస్తులను కూడబెట్టుకున్నారు తప్ప ఈ కావలికి అభివృద్ధి కార్యక్రమాలంటూ ఏది చేయలేని విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. అందుకనే మీరు మార్పు కోరుకోవాలి. ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఎవరు పాటుపడుతున్నారో ఆలోచించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం హయాంలో ఇక్కడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేసిన అన్నీ కూడా 100% తెలుగుదేశం హయాంలో జరిగినాయి తప్ప గత 5 సంవత్సరాల కాలంగా ఈ ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఓట్లేయండి అన్నీ చేస్తామని చెప్పారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిలో ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేయనటువంటి విషయాన్ని దయించి ఆలోచించి గుర్తించుకోండి. అందుకే తెలుగుదేశాన్ని ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. ఇక్కడ చాలా మంది మహిళా తల్లులు ఉన్నారు, అందరూ పొదుపులు కడుతున్నారు. పొదుపుల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. పొదుపులు బాబు ఆపడమ్మా దాన్ని